కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు ఈ ప్రోగ్రాం గల ముఖ్య ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రజాపాలన వ్యతిరేకంగా, ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచి మేము చాలా గొప్పగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాము, మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నిటిని కూడా అమలు పరిచినామని చెప్పేసి ఇవాళ గొప్పగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటుంటే, ఇది ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, ప్రజల్ని నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో 420 సబ్ గ్యారంటీలను 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా అమలు పరచలేనప్పుడు ఏ విధంగా ప్రజాపాలన అవుతుంది, ఏ విధంగా విజయోత్సవాలు జరుపుకుంటారని చెప్పేసి ఇవాళ రామచంద్రన్న, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారి నేతృత్వంలో ఇలా ఈ యొక్క ప్రశ్నించే తత్వం, ఇలా ప్రశ్నించే గలం ఇక్కడ అన్ని గొంతుకలు ఏకమై ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ మేమే కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, ఇవాళ గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఇవాళ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి విషయాలు అయితేనేమి, మహిళలకు ఇచ్చినటువంటి విషయాలు అయితేనేమి, పెన్షన్ల విషయాలు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి, ఏ ఒక్కటి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చలేదు ఇవాళ. అందుకోసమే ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఎదురు దెబ్బ తగలబోతుంది. తప్పకుండా మేము, మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఎక్కడికక్కడ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కూడా ప్రతి దగ్గర కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఓన్లీ 2.5 సంవత్సరాలు గడిచింది, ఇంకా మాకు 2.5 సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మేము ఇస్తానన్న హామీలు కావచ్చు, గ్యారెంటీలు అన్ని ఇచ్చి చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, 2 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం అయిన తర్వాత ఎలక్షన్ల పర్వం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇది ఒక నోటిఫికేషన్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఏదైనా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నది, ఉప ఎన్నిక జరిగే నోటిఫికేషన్ వస్తుంది. అంటే కేవలం ఎన్నికల నోటిఫికేషన్ల తోటి కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు 2 ఏళ్ళు గడిచిపోయాయి, 2 ఏళ్ళ ఏది అమలు చేసినావు? ఇవాళ మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయల వృత్తి ఎక్కడ పోయింది? వాళ్ళకి మీరే కదా ఇస్తానని చెప్పిండ్రు. అమ్మాయిలకి స్కూటీ ఇస్తా అంటారు, అమ్మాయిలకి స్కూటీ ఇవ్వకపోతుంది. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్తారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతేవి. ఇవాళ ఉద్యోగాల కల్పన, మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వచ్చిన 2 ఏళ్లలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు. ఎక్కడ? కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు నువ్వు కేవలం ఆర్డర్ కాపీలు చేతికిచ్చి నేను ఉద్యోగాల భర్తీ చేసినంటే ఎట్లా? నువ్వు ఇవాళ 2,92,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సింది ఉండే. ఇవాళ కనీసం ఇప్పటికి నువ్వు అఫీషియల్ గా ఇప్పటి వరకు నీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటిది కనీసం 30 నుంచి 40,000 దాటలేదు. కానీ ఇవాళ నువ్వు ఏం చెప్తున్నావు? 1,00,000 ఉద్యోగాలు అంటున్నావు. ఇవాళ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఉస్మానియా వేదిక మీద ఇవాళ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ లేవు. ఇవాళ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ లేదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోవడానికి ఇవాళ పోతా ఉంటే నువ్వు నిజంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తివి, ఎవరిని అరెస్ట్ చేయకుండా వెళ్ళి అక్కడికి ఎందుకు? నిన్ను ఇవాళ విద్యార్థులు అయితేనేమి, యువకులు అయితేనేమి ఎందుకు అడ్డుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. అడ్డుకుంటున్నారు అంటేనే నువ్వు అభివృద్ధి చేయలేదని అర్థం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ మొన్న నర్సంపేట ప్రాంతంలో మీటింగ్ పెడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంది? ఇవాళ నువ్వు అక్రమ అరెస్టులు చేస్తున్నావు అంటేనే ఇవాళ అభివృద్ధి చేయలేదని అర్థం. ఇవాళ ఏ ఒక్కటి కూడా అభివృద్ధి చేయలేదు. ఇవాళ ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము మోసపూరితమైనటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ ఎట్లా ఉండనో దానికన్నా డబుల్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ప్రజల్ని వంచిస్తున్నాడు. ప్రజలు కేవలం కేసీఆర్ ని తిట్టుకుంటా, బీఆర్ఎస్ ని తిట్టుకుంటా, ప్రతిపక్ష పార్టీలను తిట్టుకుంటా ఇవాళ కాలయాపన చేస్తున్నాడు. ఇవాళ కేవలం ఒక మాటల గారెడిలాగా ఉన్నది. అభివృద్ధి ఎక్కడ కూడా లేదు, అభివృద్ధి శూన్యం. ఇక్కడ బీజేపీ పార్టీ జూబ్లీస్ ఓడిపోయింది కాబట్టి, అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నారు కాబట్టి రాజకీయ స్వలాభం కోసం మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇవాళ ఒక ఎన్నికలకి అభివృద్ధికి సంబంధం లేనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నా, ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క విధానం ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో అక్కడ ఏదైతే ముస్లిం మైనారిటీ ఓట్లు, ఇవాళ ఎంఐఎం మీరందరూ ఒక్కటే. ఇవాళ మీరు టోటల్ గా అక్కడ కూడా మీరు చూడండి, ఏదైతే ప్రజల్ని వంచే ఆలోచన చేసిండ్రు, అక్కడ కూడా ప్రజల్ని మీరు ఓటేస్తేనే మీకు అభివృద్ధి ఫలాలు వస్తాయి, ఓటేస్తేనే మీకు పెన్షన్ వస్తుంది, ఓటేస్తేనే మీకు రేషన్ కార్డు వస్తుంది, ఓటేస్తేనే మీకు
మీకు స్కూటీ ఇవ్వగలుగుతాము అని చెప్పేసి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మరీ 2,500 రూపాయలకు ఒక్కొక్క ఓటర్కి ఇచ్చి 2,500 నుంచి 5,000 ఓట్లు నిజంగా నువ్వు అభివృద్ధి చేసినట్టు అయితే ఎందుకు డబ్బులు వంచినావు? డబ్బులు వంచద్దు కదా. నువ్వు అభివృద్ధి చేసినావు అంటేనే నీకు స్వచ్ఛందంగా ప్రజలు నీకు ఓటేస్తారు. ఒక ఉప ఎన్నికలో దాదాపు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి. అక్కడ ఒక ఉప ఎన్నికకు 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఉప ఎన్నికల్లో మీరు పాల్గొన్నారంటే మరి గెలవకపోతే ఏం చేస్తారు? ఇవాళ అక్కడ బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత. మేము సాధ్యమైనంత వరకు భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా మేము ఎవరికి రూపాయి ఇవ్వలేదు. స్వచ్ఛందంగా 17,000 మంది ఇవాళ ఓటర్లు అక్కడ మాకు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి వేసిళ్ళు. కానీ ఇవాళ మీకు స్వచ్ఛందంగా ఓటేసి ఉందా? ఆ పరిస్థితి ఉన్నదా? ఇవాళ మీరు భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి డబ్బు ఆశ చూపించేసి మద్యం ఆశ చూపించేసి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఫలాల ఆశ చూపించేసి ఓట్లు దండుకున్నారు తప్ప అక్కడ గెలుపు కాదు. అది నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే నైతికంగా స్వచ్ఛందంగా 17,000 ఓట్లు వచ్చినాయి అక్కడ. కాబట్టి నైతిక విజయం భారతీయ జనతా పార్టీది అక్కడ. అంటే ఇక్కడ ఇంకా 2.5 ఏళ్లలో ఇంకా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి పరిపాలన పూర్తవుతుంది. మరి 2029లో బీజేపీ అధికారంలో రాబోతుందని ప్రతిసారి చెప్తూ వస్తాను. మరి ఆ అధికారం కోసం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయబోతుంది బీజేపీ? 100% ఇవాళ రామచంద్రన్న గారి నేతృత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో ఎండగడతా ఉన్నాము. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటినీ కూడా ఎగ్గొడుతున్నారు. దానికి ఇవాళ మేము పెద్ద ఎత్తున కూడా మా రాష్ట్ర నాయకత్వం రామచంద్రన్న గారి నేతృత్వంలో ప్రతి పల్లె తిరుగుతాము, ప్రతి గడప తిరుగుతాము. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఏదైతే హామీలను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎండగడతాము. ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినాము, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాము, ఒకసారి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల ఆలోచనలు పడ్డారు. ఇవాళ మీరు ఒకసారి స్థానిక ఎన్నికల్లో చూడండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి దగ్గర పోయింది. ఇవాళ గతంలో చాలా మంది నాయకులు అనేవాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అన్న ఈ యొక్క తెలంగాణలో ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడుంది అన్న కాన్సెల్. ఇవాళ మేము ఎంతమంది గెలిచినామో మీరు అర్థం చేసుకోండి. గతంలో 2 ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే రేపు భవిష్యత్తు 2029లో తప్పకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక పారదర్శకమైనటువంటి ఒక విజన్ తో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇలా దేశం మొత్తం అభివృద్ధి చెందుతా ఉన్నది. యావత్ ప్రపంచం కూడా ఇవాళ నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులు అయితే ఉన్నారు. ఇవాళ ప్రపంచ దేశాలు సైతం ఇవాళ ఎర్ర తివాచి భర్తీ ఇలా నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్నాయి. అంటే ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి అభివృద్ధి ఇవాళ తెలంగాణలో కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కనుక డబుల్ ఇంజన్ సర్కార్తో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి తప్పకుండా 2029లో మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది. తప్పకుండా ఇక్కడ మేము కాషాయ జెండా ఎగరేయబోతున్నాం.